అసలే తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య అసలు టైం బాలేదు. వచ్చిన సినిమాలు ఆడట్లేదు, సెట్స్ మీద ఉన్న సినిమాలు ముందుకు కదలట్లేదు. ఇవన్నీ సరిపోవు అన్నట్టు సినీ కార్మికులు కూడా వేతనాలు పెంచాలి అంటూ 11 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. మరోవైపు నిర్మాతలు కూడా ఈసారి మొండి పట్టుకొని కూర్చున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే నిర్మాతల మధ్య ఆయన సయోధ్య ఉందేమో అనుకుంటే అది కూడా లేదు. తాజాగా అల్లు అరవింద్ చేసిన కామెంట్స్తో ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య ఎంత మంచి అనుబంధం ఉంది అనేది మరోసారి తేటతెల్లమైంది. సైమా అవార్డ్స్ ప్రెస్ మీట్లో భాగంగా మెగా ప్రొడ్యూసర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలోనూ చర్చనీయాంశంగా మారాయి. ఆయన అన్న మాటలు ఎవరినో కావాలని టార్గెట్ చేసినట్లు ఉన్నాయి. ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య అసలు సత్సంబంధాలు లేవు అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు అల్లు అరవింద్. ఇక్కడ ఎవరి సొంత లాభం వాళ్ళు చూసుకుంటున్నారు అంటూ నేరుగానే చెప్పేశాడు. అందుకే ఏదైనా మంచి చేయాలి అనుకున్నా కూడా అది అంత ఈజీగా అవ్వదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు అల్లు అరవింద్. దీన్ని మనం ఒక పండగగా జరుపుకోవాలి. సరే, దాన్ని ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా, ఎవరి కుంపటి వాళ్ళదే. అసలు మ్యాటర్ ఎక్కడ మొదలైంది అంటే మన తెలుగు సినిమాకు ఏకంగా 7 నేషనల్ అవార్డులు వచ్చాయి. అయితే ఈ సినిమాలను సైమా గుర్తించి అవార్డులు ఇచ్చింది. తెలుగు ఇండస్ట్రీకి ఇన్ని నేషనల్ అవార్డులు రావడం మొదటిసారి కాబట్టి వాళ్ళు కూడా కంగ్రాచులేట్ చేశారు. కానీ తెలుగు ఇండస్ట్రీ నుంచి మాత్రం ఎవరు ఇప్పటి వరకు నేషనల్ అవార్డులు వచ్చిన సినిమాల గురించి మాట్లాడలేదు అని, కనీసం ఆ అవార్డులను పట్టించుకోలేదు అని చెప్పాడు అల్లు అరవింద్. వాటిని సన్మానించుకోవాల్సిన బాధ్యత కూడా మర్చిపోయారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. కానీ ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే జాతీయ అవార్డులు ప్రతిసారి వస్తూనే ఉంటాయి, కానీ ఆ సినిమాలని ఎవరు గుర్తించారు, ప్రత్యేకంగా సన్మానించారు. అలాంటి కల్చర్ తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ లేదు. కానీ అల్లు అరవింద్ ప్రత్యేకించి ఇప్పుడు అలాంటి కామెంట్స్ చేయడంలో ప్రత్యేకత సంతరించుకుంది. ఎవరిని ఉద్దేశించి ఈ నిర్మాత ఆ కామెంట్స్ చేశాడు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే 2 ఏళ్ల కింద జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్కు అవార్డు వచ్చింది. అప్పుడు కూడా ఇండస్ట్రీలో ఎవరు బన్నీని కంగ్రాచులేట్ చేసింది లేదు, ప్రత్యేకంగా సన్మానించింది కూడా లేదు. అల్లు అర్జున్ స్వయంగా తనకు కావాల్సిన వాళ్ళని పిలిచి పార్టీ ఇచ్చాడు. అంతే తప్ప తెలుగు ఇండస్ట్రీలో ఈయన అవార్డును పెద్దగా ఎవరు సెలబ్రేట్ చేసుకోలేదు. దాన్ని మనసులో పెట్టుకున్న అల్లు అరవింద్ ఇప్పుడు స్టేజ్ దొరికింది కదా అని సెటైర్లు వేశాడు అని కొంతమంది అంటున్నారు. అయితే జాతీయ అవార్డులు వచ్చిన ప్రతిసారి సన్మానించుకుంటూ పోతే ఎలా అనేది కొందరి వాదన. పైగా తెలుగు ఇండస్ట్రీలో కల్చర్ లేదు అని అందరి ముందు అల్లు అరవింద్ కామెంట్ చేయడం కొత్త చర్చకు దారితీస్తుంది. 50 ఏళ్ల అనుభవం ఉన్న నిర్మాత తెలుగు ఇండస్ట్రీ గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడడం ఏంటి అంటూ ఆయన మీద విమర్శలు కూడా వస్తున్నాయి. విషయం ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ నేషనల్ మీడియా ముందు మన ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడడం ఏంటి అంటూ ఆయన మీద బాగానే కౌంటర్లు పడుతున్నాయి. ఏదేమైనా కూడా అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ మాత్రమే ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి వీటి మీద మిగిలిన ఇండస్ట్రీ కౌంటర్స్ ఎలా ఉంటాయో చూడాలి.